లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలుగా కూడి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖముల నీది మాట్లాడేవారు మీరు నాయన. మానవ స్వరాన్ని మీరు మరుగుపరచండి. ఏది మాకు అవసరమో మీరు ఎరిగిన దేవుడు కనుక వాక్యమయ్యున్న దేవా, మాతో మీరు మాట్లాడి నీ కృప చూపించమని, సహాయతను మాకును మీరు అందించమని, వాక్య సత్యమును గ్రహించగలిగిన అట్టి కృపను, సమాధానాన్ని మీరు మా అందరికీ కలుగజేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రతి సంవత్సరంలో మే మాసములో 24వ తారీఖు ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. ప్రతి సంవత్సరం ఈరోజు 2 ప్రాముఖ్యమైన దినాలు ప్రపంచమంతా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ గడుపుతున్నటువంటి సమయం. అలాంటి పరిశుద్ధులతో, పవిత్రులైన వారితో కలిసి మనం కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన యోగ్యతను బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి ఏంటి అంటే, ఈరోజు పెంతెకోస్తు పండుగ దినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దినం అంట? పెంతెకోస్తు పండుగ. రెండవది ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ప్రపంచములో ప్రార్థనా దినోత్సవం. ఈ 2 సందర్భాల గురించి మాట్లాడాలి. అయితే మన ఎదుట కొద్ది సమయం ఉంది కనుక పెంతెకోస్తు పండగ దినాన్ని గురించి మీతో మాట్లాడాలి అని ఆశిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఏంటి అసలు ఈ పెంతెకోస్తు దినాన భూమిపైకి ఎవరు దిగి వచ్చారు? ఆయన దిగి రావడం ద్వారా మన జీవితంలో వేటిని ఆయన మనకు అనుగ్రహించాడో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే ప్రార్థనా దినోత్సవాన్ని గురించి కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో మరి మనం వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ మరి కల్వరి సియోన్ మినిస్ట్రీస్ తరపున దైవ సేవకుల పక్షంగా, స్థానిక సంఘ పక్షముగా, మరి నా కుటుంబ పక్షంగా, దైవజనుడిగా మీ అందరికీ ప్రార్థనా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రార్థనాత్మ చేత నింపునుగాక. ప్రభు మిమ్మల్ని ప్రార్థన అభిషేకము చేత నింపునుగాక. ప్రభు మిమ్మల్ని ప్రార్థనలో వేచియుండు కృపను దేవుడు అనుగ్రహించునుగాక.
మీ కన్నీటి బ్రతుకును నాట్యముగా ప్రభు మార్చునుగాక. మీ ప్రార్థనలను దేవుడు సఫలపరచునుగాక. ప్రపంచమును మన ప్రార్థన వలన దేవుడు కదిలించునుగాక. మన రాష్ట్రాన్ని కదిలించునుగాక. మన దేశమును కదిలించునుగాక. మార్పు లేని వారికి మార్పును అనుగ్రహించునుగాక. పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధతను అనుగ్రహించునుగాక. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించునుగాక. ప్రార్థనా పరులైన జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన రాకడ వరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యములో మనం చదువుకున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఆత్మచేత నడిపించబడడం. మామూలుగా మనం నడవలేమా అంటే నిజమే, నడవలేం. విశ్వాసంలో నడవగలం, ప్రార్థనలో నడవగలం, భక్తి జీవితంలో నడవగలం. అయితే వాటన్నిటిలో స్థిరముగా మనం ఉండాలి అంటే నిశ్చయముగా ఆత్మ వలనైన సహాయం మనకి కావాలి. ఆత్మచేత నడిపించబడకపోతే మన విశ్వాస యాత్రను కడ వరకు కొనసాగించలేం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి. ఎలాగుండాలంట? అసంపూర్ణులుగా కాదు మీరు ఉండాల్సింది, ఆత్మపూర్ణులుగా ఉండండి. ఆత్మచేత నడిపించబడండి అని ప్రభు చెప్తూ వచ్చాడు. ఎవరి ఆత్మ? ఎందుకు ఈ దినాన పెంతెకోస్తు పండుగ ప్రపంచమంతా చేస్తున్నారు అంటే, ఇది కేవలం పెంతెకోస్తు సంఘాలు అనుసరిస్తున్నటువంటి పండుగ మాత్రము కాదు. చాలా మంది తెలియని వారు ఏమనుకుంటున్నారంటే, కేవలం పెంతెకోస్తు అనుభవాన్ని కలిగి సేవ చేస్తున్న సేవకులు వాళ్ళ సంఘాలు చేయాలేమో ఈ పండుగ అనుకుంటున్నారు. కాదు, ఇది దేవుని వాక్యములో అపోస్తుల గ్రంథములో అపోస్తుల కార్యాలలో అపోస్తులైనటువంటి భక్తులు, ప్రవక్తలు, అపోస్తులుడైనటువంటి దేవుని చేత ఎన్నుకోబడిన ఏర్పరచబడినటువంటి భక్తులు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు వారి మధ్యలోకి దిగి వచ్చినటువంటి ఈ దినాన్ని పెంతెకోస్తు పండుగ దినం అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కన్య అయిన మరియ గర్భములో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉండి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, గొప్ప గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని సైతం బ్రతికించి మహాత్ముడుగా, మహోన్నతుడుగా, శ్రేష్ఠుడుగా, ఉన్నతుడుగా, మరణమును జయించిన ఓ యోధుడుగా యేసు ప్రభువారు మనందరికీ సుపరిచితమే. యేసు ప్రభువారు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనందరూ అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథములో సేవకుల ద్వారా వాక్యాన్ని ధ్యానము చేయడం ద్వారా, పాటల రూపములో, ఆరాధన రూపములో దేవుని కార్యాలను మనం తెలుసుకొని దేవుని గణపరుస్తున్నటువంటి దినాలు మన జీవితాల్లో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టిన తరువాత వాని చరిత్ర రాయబడుతుంది. నా చరిత్ర అయినా నీ చరిత్ర అయినా, భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క చరిత్ర పుట్టిన తరువాత వాడు ఎక్కడ పుట్టాడు, వాడు ఏం చదివాడు, వాడు ఏం జరిగించాడు, వాడి మరణం ఎలాగుంది అనేది రాస్తారు చరిత్ర. అయితే పుట్టకముందే, ఆయన ఈ లోకానికి రాకముందే లేఖన ఆధారాలతో ప్రవచనాత్మకంగా దైవ దర్శనముతో పుట్టినటువంటి జన్మ మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైన పుట్టుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పుట్టక ముందు ఆయన గురించి అద్భుతమైనటువంటి ప్రవచనాలు, లేఖన నెరవేర్పు కొరకు ఆయన లోకంలో పుట్టాడు. కన్యక గర్భము నేను పుడతానని వాగ్దానము చేసినట్లుగా కన్య అయినటువంటి మరియ గర్భాన ఉద్భవించి యెరూషలేము తదితర ప్రాంతాల్లో ప్రపంచానికి నడిబొడ్డుగా, క్యాపిటల్గా ఉన్నటువంటి యెరూషలేము పట్టణములో, ఆయన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, అయోదయ, సమరయ, గలిలయ అన్ని ప్రాంతాలలో, కపెర్నహూము ఇలాగున ఈ ప్రాంతాలన్నిటిలో, బెత్లెహేములో చిన్న ప్రాంతం, ఎన్నికలేనటువంటి ప్రాంతములో పుట్టిన ఆయన ఈరోజు ప్రపంచానికి దేవుడుగా ఆరాధించబడుతున్నారు. కొట్టలు గట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ప్రపంచానికి దేవుడిగా ఆరాధించబడుతున్నటువంటి ఆయన తాను చెప్పాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, దీన్ని 3 దినాలు నేను కడతాను అని చెప్పాడు యెరూషలేము దేవాలయాన్ని గురించి.
ఆ యెరూషలేము దేవాలయాన్ని గురించి చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులు కానీ కొంతమంది ఏమనుకున్నారంటే, కట్టడానికే కొన్ని వందల సంవత్సరాలు ఈ దేవాలయం పడితే ఈయనేంది 3 దినాల్లో పడగొట్టి కడతామన్నాడని ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన వారికి కలిగింది. అయితే ప్రభు వారు చెప్పింది తన దేహాన్ని గురించి, ఆయన పొందబోతున్న మరణాన్ని గురించి చెప్పాడన్న సంగతి అర్థము కాలేదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను చెప్పినట్లుగానే చనిపోయాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. 11 స్థలాల్లో దేవుని పిల్లలకు దర్శనమిచ్చి 40 రోజులు భూమి మీద ఉండి ఆరోహణుడై వెళ్ళిపోతుంటే 500 మంది గలిలయ ప్రాంతములో, ఒలీవ కొండ ప్రాంతములో, గలిలయ ప్రాంతములో ఆయన ఆరోహుడై వెళ్ళిపోతున్నటువంటి ప్రభువును చూస్తూ ఆయనను ఆరాధిస్తున్నటువంటి ప్రజలు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంటే ఆయన ఒక చక్కని మాట వాళ్ళకి వాగ్దానం చేసి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని ఆయన వాగ్దానం చేశారంటే, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరించేవాడిని పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను, శక్తిని పంపిస్తానని చెప్పలేదు, వ్యక్తిని పంపిస్తానని చెప్పాడు. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్ముడు అంటే శక్తి అనుకున్నారు. శక్తి కాదు, వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వ్యక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవించగలగాలి. శక్తి వేరు, వ్యక్తి వేరు. నేను వెళ్ళి మీ కొరకు శక్తిని పంపిస్తున్నానని ప్రభు చెప్పలేదు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. నిశ్చయముగా తాను చెప్పిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొరకై అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 15వ అధ్యాయములో జాన్ మార్కు అనబడిన తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి ఓ వ్యక్తి ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు 12 మంది, యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులైనటువంటి భక్తులందరూ కలిసి 120 మంది మేడగదిలో వారు ప్రార్థించుచుండగా, ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పాలి గట్టిగా? ఎంతమంది? 120 మంది ప్రార్థించుచుండగా. ఎందుకు దీన్ని ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అన్నారు అంటే, ఈ రోజున 49 దినాలు ఎన్ని రోజులు వారు ప్రార్థన చేశారు తెలుసా? నేను వెళ్ళి మీ కొరకు వాగ్దానం చేసిన ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, అయితే మీరేం చేయాలంటే దాని కొరకు కనిపెట్టండి అన్నాడు. మీరు ఆదరించబడ్డానికి, ఆదరణ చేత మీరు బలపరచబడ్డానికి, ఆదరణ చేత మీరు నింపబడ్డానికి మీరేం చేయాలంటే కనిపెట్టండి అని ప్రభు చెప్పి వెళ్ళాడు. ప్రభు చెప్పి వెళ్ళిన ఆ మాటను వారి జీవితంలో నెరవేర్చుకోవడానికి కొరకై 50 దినాలు ప్రార్థన చేశారంట. ఒక్కరోజు 2 రోజులు కాదు. మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే కుదురుకొండలేం. మందిరంలో ఆదివారం 2 గంటలు అట్లా కూర్చోవాలంటే మన వల్ల కాదు. మనుషులు ఇక్కడే ఉంటాం, కానీ మనసు ఇక్కడ ఉండదు. ఒక కుటుంబ ప్రార్థనలో 1 గంటన్నర 2 గంటలు కూర్చోవాలంటే మన వల్ల కాదు. అదే టీవీ ఎదురు కూర్చో, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లాడే దగ్గర కూర్చో, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పే మాటలు వింటున్నప్పుడు కూర్చో, గంటలు అవలేలగా అసాధారణంగా గడిపేస్తాం. కానీ ప్రభువు పాద సన్నిధిలో మాత్రం 2 గంటలు కూడా కూర్చోలేని దౌర్భాగ్య స్థితి కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అనను, కొంతమందే. దేవుని సన్నిధిలో కొంతమంది కూర్చుంటే ఆ పాములు పెరుగుతున్నట్లుగా, తేళ్లు కరుస్తున్నట్లుగా ఉంటుంది కొంతమందికి. లోకపరమైనటువంటి విశేషాల్లో, లోకపరమైనటువంటి సందర్భాల్లో, లోకపరమైనటువంటి విశేషమైనటువంటి సంగతులు, మనసుని పాడు చేసే విషయాల్లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ దేవుని పాద సన్నిధిలో కొంతమందికి లేదు అని వేదనతో చెప్తున్నాను ఈ మాట. వారు ఎన్ని దినాలు కనిపెట్టారు అంటే 50 దినాలు కనిపెట్టారు. ఎన్ని దినాలు? 50 దినాలు కనిపెట్టారు. 50 దినాలు కనిపెట్టగా అకస్మాత్తుగా 50వ దినాన దేవుని వాక్యములో మనం చదివితే, ఇప్పుడు చదవండి, దేవుని వాక్యం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి త్వరగా క్లియర్గా క్లారిటీగా చదవాలా. పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి
నట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కొట్టగట్టుగా చెప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. 120 మంది 50 దినాలు కనిపెట్టి దేవుని వాగ్దానము కొరకై, ఆత్మ ఇచ్చిన వాగ్దానము కొరకు వారు ప్రార్థిస్తూ ఉండగా వేగముగా వీచు బలమైన గాలి వారిపైకి దిగి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వరే వారు విభాగించబడిన వారై వాక్శక్తి వారికి అనుగ్రహించినప్పుడు వారు ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించారు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు కొందరు అనుకుంటున్నారు, వీళ్ళేంది మా భాషలో మాట్లాడుతున్నారు, మేము సమరయులం కదా, సమరయుల భాష ఎలకెట్టవచ్చు. కొంతమంది యూదులు ఉన్నారు, మేము యూదులం కదా, గ్రీకు వాళ్ళు ఏంది మా భాష మాట్లాడుతున్నారు. కొంతమంది గ్రీకులు ఉన్నారు అక్కడ, మా భాష ఏంది, యూదులు మాట్లాడుతున్నారు. ఇలాగా రకరకాలైనటువంటి కలవరాలు, ఆశ్చర్యపోయారంట. దేవుని ఆత్మచేత వారు నింపబడ్డారు. ఎందుకు ప్రభు ఆత్మ పొందుకోండి అని చెప్పాడు? ఎందుకు ప్రభు ఆత్మచేత నడిపించబడండి అని చెప్పాడు? మీరెందుకొరకు కనిపెట్టమని ప్రభు చెప్పాడు అంటే, ఈ 50వ దినాన అంటే కరెక్ట్గా ఈ రోజున పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన వాగ్దాన ప్రకారంగా ఈరోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండ గ్రంథములో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాల్లో వారముల పండుగ అన్నారు. దీన్నే ఏ పండుగ అంట? యూదులకు, ఇశ్రాయేలులకు ప్రత్యేకమైన 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు? ఒక పండుగ 2 పండుగలు కాదు, 7 పండుగలు. ఈ 7 పండుగలో ఒక ప్రధానమైనటువంటి పండుగ వారముల పండుగ. దీన్నే పెంతుకోస్తు పండుగ అన్నారు. దీన్ని ఏమన్నారు? పెంతుకోస్తు పండుగ. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఇలాగ పరిశుద్ధాత్ముని కొరకై మరి వాళ్ళు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారు అభిషేకము చేత నింపబడ్డారు, ఆత్మచేత నడిపించబడుతూ ముందుకు వెళ్ళారు. ప్రభు చెప్పాడు కదా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనంలో ప్రభు ఏమన్నాడంటే, మీరు లోకములోనికి వెళ్ళండి, సమస్త జనులకు మీరేం చేయాలంటే శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం ఇవ్వండి. ఎవరైతే బాప్తిసం పొందుతారో 2వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో అన్నాడు, బాప్తిసము మారు మనసు పొంది రక్షించబడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడిద్ది అని చెప్తూ అక్కడేమన్నాడంటే, నమ్మినటువంటి వారు బాప్తిసము పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడిద్ది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వరం అంట? ఏ వరం? పరిశుద్ధాత్మ అనే వరం. ఈ వరము చేత నేను వారికి అనుగ్రహించాను. నువ్వు బాప్తిసం పొందిన రోజే నీకేమిచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడిచ్చాడు. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఓ కుర్రోడు ఎక్కక అదే విమానం ఎక్కాడు. విమానం ఎక్కిన తర్వాత విమానం ఎక్కడానికి ముందుగానే వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి స్నాక్స్ కొరకు కానీ, టీ కొరకు కానీ, డ్రింక్స్ కొరకు కానీ, ఆహారం కొరకు కానీ టికెట్లోనే దాని అమౌంట్ కట్ చేసుకుంటారు. ఈ సంగతి ఎక్కినటువంటి కొత్తగా ఎక్కిన ఈ పిల్లవాడికి తెలియదు, కొత్తగా ఎక్కిన ఈ కుర్రోడికి తెలియదు. విమానం ఎక్కాడు, బయలుదేరి విమానం వెళ్తూ ఉంది. అందరి దగ్గరికి అన్ని తీసుకొని రాబడుతున్నాయి. కానీ ఈ బాబు అమ్మో ఈ డబ్బులు పెట్టి కొనుక్కోవాలేమో, నాకు వద్దని గమ్మును కూర్చుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా డ్రింక్ కావాలంటే డ్రింక్ తీసుకుంటున్నారు, చాక్లెట్లు కావాలంటే చాక్లెట్ తీసుకుంటున్నారు, టిఫిన్ కావాలంటే టిఫిన్ తీసుకుంటున్నాడు. మనవాడు మాత్రం మూతికి గొడ్డడ్డం కట్టుకొని నాకెందుకు, వీళ్ళు ముందే డబ్బులు ఇచ్చేసారేమో, నాకెందుకు వచ్చిన బాధ అని కూర్చుంటున్నారు. కొద్దిసేపు ప్రయాణం అలా సాగింది. ఆయన పక్కన ఉన్నటువంటి పెద్ద ఆయన ఇవ్వబోతున్నా తీసుకోవట్లేదంట. నాకు వద్దు సార్ అంటున్నాడంట. కొద్దిసేపు అయిన తర్వాత ఆ పెద్ద ఆయన అడిగాడు, అయ్యా నువ్వు విమానం ఎక్కావు కదా,
విమానం ఎక్కినప్పుడు మరి వాళ్ళు ఏమిస్తున్నావు, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ కుర్రోడుకున్న డౌట్ చెప్పాడు. అదేంటి అంటే, అయ్యా ఈ విమానం ఎక్కినప్పుడు నేను కేవలం ప్రయాణానికి మాత్రమే ఎక్కాను, నేను చేరవలసినటువంటి గమ్యస్థానం చేరేదాకా నేనేమి తీసుకోవడానికి కానీ ఏమి తినడానికి కానీ, ఇదే నేను కొత్త కాబట్టి ఎక్కడో ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెబితే బాగుండేది. ఏమన్నాడంటే, తినాలి అని ఆశ నాకుంది కానీ అవి తీసుకొనడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినాలనే ఆశ నాకుందయ్యా, కానీ అవి తీసుకోవడానికి నా దగ్గర ఏం లేదు, మనీ లేదు. ఆయన పెద్ద ఆయన చక్కగా నవ్వి అన్నాడు, అయ్యా నీకు తెలియని సంగతి ఒకటి చెప్తున్నాను. అదేంటి అంటే, నువ్వు విమానం ఎక్కి టికెట్ కొనుక్కున్నప్పుడే నీకు విమానములో నీ ప్రయాణం ఎంతవరకు ఉందో, ఒకవేళ లంచ్ టైం లోపల నీవు దిగిపోతే స్నాక్స్ ఇస్తారు, టీయో లేకపోతే బిస్కెట్సో లేకపోతే డ్రింకో చాక్లెట్సో, వీటన్నిటి కొరకు నీవు ముందుగానే వెల చెల్లించి వచ్చావు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఆ తరువాత చాలా సంతోషంగా, అంటే నా డబ్బు ముందుగానే వాళ్ళు కట్ చేసుకున్నారు. అరే ఇప్పుడు దాకా నేను ఈ విషయం అర్థం కాక నేను ఏమీ తీసుకోలేదే, ఇంకొద్ది సమయంలో నేను ఈ విమానాన్ని దిగిపోతున్నానని అర్థం చేసుకొని వచ్చిన ప్రతీది వదలకుండా నేను విమానం ఎక్కాను అన్న ఫ్రెండ్స్కి తెలియాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి చాక్లెట్స్ చాలా మధురముగా ఉంటాయి. ఆ చాక్లెట్స్ అన్నీ తీసుకొని ఎన్నైనా తీసుకోవచ్చు అంట. అందుకని ఎన్నైనా తీసుకొని తన జేబులో పెట్టుకుంటున్నాడు. ఆ మాట ఎప్పుడు అర్థమైంది? ఆ పెద్ద ఆయన కదిలిచ్చి చెప్పకపోతే దిగేదాకా కూడా ఇది నేను వెల చెల్లించింది అనేది అర్థమయ్యేది కాదు. రక్షించబడిన ప్రతి వానికి ఈ సంగతి తెలియట్లేదు. రక్షించబడిన ప్రతి వారికి ఆల్రెడీ ముందుగానే నీవెప్పుడైతే రక్షించబడ్డావో నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవునికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కానీ ఆ పరిశుద్ధాత్మ అనే వరమును ఉపయోగించుకోవడం నీ వల్ల కావట్లా, అంతే. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు కొంతమందికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరచు వరము, అన్ని భాషలు మాట్లాడేది, భాషలకు అర్థము చెప్పేది, దర్శన వరం, ఇట్లా మరి 9, 13 శ్రేష్టమైనటువంటి వరాల గురించి అక్కడ రాశాడు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా ఏం చెప్తూ వచ్చాడంటే, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు, పై నుండి శక్తి మీరు పొందుకునేదాకా యోదయలోను, సమరయలోను, గలిలయలోను, భూదిగంతముల నివాస వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు చెప్పాడు? మత్తయి సువార్తలేమో మీరు వెళ్ళండి, సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అందరూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసమిచ్చి శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు పై నుండి శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఈ మాటను అనుసరించి వాళ్ళు కనిపెట్టారు. 50 దినాలు వారు ప్రార్థించగా 49 దినాలు కదిలింపేమి రాలేదు. 50వ దినాన ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు, ఏ మనసు కావాలి చెప్పాలి గట్టిగా, ఏ మనసు? ప్రార్థన చేస్తారు కొంతమందికి, ఏక మనసు ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలా, ఏదో ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించాలా అన్నట్లు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే వీరందరిపైకి పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి కారణం ఏంటి అంటే, అక్కడ కూర్చొని ఉన్న 120 మంది దేవుడు వారి హృదయాలను చూసినప్పుడు అంట వారి మనస్సు ఒకే మనస్సుగా కనపడిందంట. కొట్టాలి గట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను చూసిన వారు నీలో క్రీస్తును చూడాలి కానీ నిన్ను చూసినోడు నిన్ను చూడకూడదు. నాలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. నీలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. రోమాపత్రికలో కూడా దేవుని వాక్యములు మన జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రికలో ఒక చక్కని మాట అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా లేకపోతే, ఆత్మచేత నడిపించబడకపోతే, ఆత్మ ప్రత్యక్షత నీకు లేకపోతే,
దేవుని ఆత్మ నీ హృదయములో నివసించకపోతే నీ శరీరం సావదు, ఆత్మ చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఇంకా శరీరానుసారమైన మనస్సు నీకు బాట్లేదంటే, ఇంకా శరీరానుసారమైనటువంటి తలంపు నీకు బాట్లేదంటే, ఇంకా లోకస్తులు బ్రతికినట్లుగా మారు మనసు పొంది రక్షించబడి దేవుని కుమార్తెగా కుమారుడిగా మార్చబడి సంఘములో చేర్చబడి ప్రభు బలారాధన చేస్తా దేవుని వాక్యాన్ని వింటా దేవుని వాక్య విధులను అనుసరించి నడుస్తూ ఇంకా శరీరానుసారమైన లోకమును అనుసరించి లోకముతో సహవాసము చేస్తా లోక పద్ధతులను అనుసరించి నడుస్తూ ఉన్నావు అంటే నీలో శరీరానుసారమైన మనసే ఉంది కానీ ఆత్మానుసారమైన మనస్సు నీలో లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మానుసారంగా జీవిస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, రోమాయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పగానే చెప్పాడు ఈ మాట, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, అభిషేకము లేనివాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాడు, ఆత్మ ప్రేరేపణ లేనివాడు, ఆత్మానుసారంగా జీవించని వాడు నువ్వేమి చేసినా దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఏమి చేసినా ఆత్మానుసారంగా నీ జీవితం లేకుండా శరీరానుసారంగా నువ్వేం చేస్తూ వచ్చినా దేవుని పనిలో ఒకవేళ నువ్వు పాలు పంపులు పొందుతూ వచ్చినా నీ మనస్సును చంపుకోకుండా, నీ శరీరాన్ని చంపుకోకుండా, నీ ఆశలు చంపుకోకుండా, ఆత్మానుసారంగా నీవు బ్రతకకుండా నీవు చచ్చిన వాడవే కానీ ప్రభు దృష్టిలో బతికిన వ్యక్తివి కాదు. క్రీస్తు ఆత్మ లేని వాడవైతే నీవు ఆయన వాడవు కాదు. అందుకని మూలవాక్యములు అన్నాడు, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారు వారు దేవుని కుమారుడును కుమార్తెలు అనబడతారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటో తెలుసా? ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 28వ వచన ప్రకారంగా, నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 28వ వచన ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇక్కడ జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలను దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం అంటే ఏంది? మానవుడు ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో తెలియపరిచాడు. ఇప్పుడు తెలియపరిచిన తర్వాత సీనాయి పర్వతం పై నుంచి ఆ 10 ఆజ్ఞల పలకలు మోషే గారు తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు కింద ఏం చేస్తున్నారంటే బంగారం అంతా పోగేసి, యెహోవాయే దేవుడు, మీ దేవుడు ఎట్టున్నాడు తెలియదు కాబట్టి ఆ దేవుని రూపాన్ని చేసుకుందామని బంగారం అంతా పోగేసి బంగారపు దూడను ఒక దాన్ని చేసుకొని దాన్ని కొలుపులు చేస్తూ ఆరాధిస్తూ ఆ బంగారు దూడను ఆరాధన చేస్తూ ఇదే మా దేవుడని ఎత్తుకొని ఆరాధిస్తూ ఉండగా మోషే పైనుండి ఆ రాతి పలకలు తీసుకొని వస్తూ కోపం వచ్చి రాతి పలకలను పలగొట్టాడు. వారు శాపగ్రస్తులైపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది చనిపోయారు తెలుసా? ఇంచుమించు 3000 మంది చనిపోయారు. ఎంతమంది? 3000 మంది. అక్షరము చంపిద్ది, ఆత్మ బ్రతికించిద్ది. అక్షరం ఏం చేసిద్ది? చంపేసిద్ది. అక్షరంలో ఏమి లేదు. అక్షరములో ఆత్మ చొరబడితే అప్పుడు జీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఆత్మ జీవింప చేయును, అక్షరం ఏం చేసిద్దంట? చంపేసిద్ది. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుడు ఆజ్ఞలిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడవక ఆజ్ఞలకు అవిధేయులైపోయి వారు ఏమయ్యారంటే 3000 మంది హఠాత్తుగా మరణమైపోయారు. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టి దేవుని వాగ్దానాన్ని పొందుకున్న 120 మంది అపోస్తలులు, 120 మంది అక్కడున్నటువంటి దేవుని పిల్లలు ఆత్మచేత నడిపించబడ్డారు. వారిలో కొంతమందిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 పేతురు గారు. ఏం పేరు ఆయన పేరు? ఈయనకి ఇంకో పేరు ఉంది, దుడుకు పేతురు అంటారు. తొందరపాటు కలిగిన పేతురు. అన్నిట్లో తొందర ఎక్కువే. యేసుక్రీస్తు ప్రభువారు అడిగాడు, నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని అడిగితే 2 సార్లు అడిగినప్పుడు చెప్పాడు. 3వసారి అడిగినప్పుడు కూడా ఏం చెప్పాడు? అయ్యా నీకే తెలుసుగా అన్నాడు. ఇలాగ నేను ప్రేమిస్తున్నానని చెప్పిన పేతురు నీకు ప్రభువు తెలుసా అని అడిగితే ముమ్మారు కోడి పూకే ముందే అబద్ధమాడిన పేతురు. నువ్వేనా నీళ్ళ మీద నడిచేది? నీ కుమారుడిగా నేను కూడా నడవద్దా? రైట్, నాకన్నా నీవు గొప్ప కార్యాలు చేయాలి. మార్కు సువార్త 16:16లో ఉంది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అని ప్రభు చెప్పగానే చెప్పాడు.
అయితే పేతురు ఆశించాడు, ప్రభు వలె నడవాలి అని ఆశించాడు, కానీ ఒక్క అడుగు వేశాడు, రెండో అడుగు మునిగిపోతున్నాడు. అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను నీ చెయ్యిచ్చి కాపాడవా. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించడానికి వచ్చినప్పుడు, నా ప్రభువును పట్టుకుంటావని ఆ సైనికుని వరలో నుండి కత్తిని తీసి సైనికుడు చెవు నరికేసినటువంటి పేతురు, అన్నిట్లో తొందరపాటు కలిగిన పేతురు, ఈ పేతురు 120 మంది మేడగదిలో ఇతను కూడా ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడి ఓ ప్రాంతములో నిలబడి దేవుని వాక్యాన్ని, క్షమించండి, యెరూషలేములో నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆత్మచేత నింపబడిన ఈ పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, దేవునికి మహిమ కలుగునుగాక, ప్రకటిస్తూ ఉండగా ఒక్క ప్రసంగానికి 3000 మంది నమ్మి బాప్తిసం తీసుకున్నారండి. ఇప్పుడు గట్టికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా జరిగింది ఈ కార్యం? అంతకుముందు వాక్యం చెప్పలేదా? అంతకుముందు సాక్ష్యం చెప్పలా? అంతకుముందు ప్రభు శిష్యులు మనకు తెలుసుగా, అంతకుముందు పేతురు గారు తెలుసుగా. అయినా కనిపెట్టి దేవుడిచ్చిన ఆత్మచేత అభిషేకించబడి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒకే దినాన 3000 మంది బాప్తిసాన్ని తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైనటువంటి పౌలుగా మార్చబడక ముందు ఆయన స్థితి, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, పాపులలో నా వంటి ప్రధాన పాపి లేడు అని చెప్పాడు. ఈ సౌలు దమస్కు మార్గములో వెళుతూ ఉండగా, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే అంటే, నేను నిన్నెప్పుడు హింసించానయ్యా, నువ్వెవరో నేను ఇంతవరకు చూడలేదు కంటే నా ప్రజలు నీవు హింసిస్తున్నావు, ఆ ప్రజలు ఆరాధిస్తున్న దేవుణ్ణి నేనే అని శిలువ దర్శనమిచ్చినప్పుడు 3 దినాలు కళ్ళు మూతపడ్డాయి. 3 దినాలు దేవుని పాద సన్నిధిలో ఏడ్చినోడు ఏడుస్తానే, ప్రార్థించినోడు ప్రార్థిస్తూనే ఉండగా అననీయ అనేటువంటి ఓ భక్తుణ్ణి పంపించి దర్శనమిచ్చి, అననీయ నువ్వు వెళ్ళి సౌలును దర్శించు, అతనికి బాప్తిసం అని చెప్తే అననీయ ఏమన్నాడు తెలుసా ప్రభు దగ్గర? అయ్యా, ఇప్పుడు దాకా ఎన్నో కొత్త వేషాలు వేసి నిన్ను నమ్మిన నీ ప్రజలను చంపేశాడయ్యా, నిన్ను నమ్మిన నీ బిడ్డలను చంపేశాడు ప్రభువా, ఇప్పుడు కూడా ఏదో ఒక నటనేసి ఉంటాడయ్యా, నువ్వు నమ్మేవేమో కానీ నేను మాత్రం నమ్మనయ్యా, నేను వెళ్ళనయ్యా ఆయన దగ్గర, నేను బాప్తిసమేనయ్యా అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, సౌలులు చాలామంది ఉన్నారు కదయ్యా, ఏ సౌలు కన్నా నేను ఇవ్వాలి బాప్తిసం అంటే, అప్పుడు ప్రభు ఏం చెప్పాడు అంటే, నీ ఆలోచన వేరయ్యా, నా ఆలోచన వేరు, నువ్వు అనుకుంటున్న సౌలు కాదు, మార్చబడిన సౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నువ్వు ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఎవరైతే కళ్ళు లేక ప్రార్థిస్తూ ఉంటాడో అతడే సౌలు, అతనికి బాప్తిసం ఇచ్చి పౌలుగా మార్చు అని చెప్పి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత యోదయ పట్టణంలోనికి వెళ్ళి ఏం చెప్పాడు? యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముడి వాసుల వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. గొప్ప ఆజ్ఞ. 120 మందికి అపోస్తులకు చెప్పిన మాట. ఇప్పుడు ఈయన యోదాలోకి వెళ్ళాడు. పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పానుగా, పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. దేవుని ఆత్మచేత నింపబడి ఒక ప్రసంగానికి 3000 మందిని ప్రభు వైపు తిప్పుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈయన యూదుల మధ్యలోకి వెళ్ళాడు. యూదులు వారి ఆచారం వేరు, వారి సాంప్రదాయం వేరు, వారి పద్ధతి వేరు, వారు ఆరాధించే దేవుడు యెహోవా దేవుని తప్ప నేటికి యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు వాళ్ళు. నేటికి కూడా యేసు ప్రభు వారు ఓ మంచి బోధకుడు అని నమ్ముతారు అంతే. యేసు ప్రభు వారిని దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అని నింద మోపారు. ఎవరు కుమారుడంట?
దేవుని కుమారుడు అని చెప్తున్నావే అని నింద మోపి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. అలాంటి యూదుల మధ్యలో, ప్రభువుని నమ్మనటువంటి యూదుల మధ్యలోకి వెళ్ళి సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సగనముతో, సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు, సమయమునందు అసమయమునందు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సగనముతో. హల్లెలూయా. ఏ యూదుల మధ్యలో యూదుల ప్రతినిధిగా గమలీయేలు పాదాల యొద్ద విద్యను అభ్యసించిన వాడై, మరి ఓ సైన్యాధికారిగా ఉండి క్రైస్తవులను చంపడానికి తీర్మానం చేసుకున్న యూదుల మధ్య పోరాడినటువంటి అదే యెరూషలేములో యూదుల మధ్య వారి పక్షంగా పోరాడిన పోరాట యోధుడు ఆత్మచేత నింపబడిన వాడై ఇప్పుడు అక్కడెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడెళ్ళి ఒకే ఒక్క ప్రసంగం చేశాడు, ఎన్నో ప్రసంగాలు చేయలే. ఒక్క ప్రసంగం యూదుల మధ్యలో చేస్తేనంట, దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంఘటన. అక్కడికి వెళ్ళి ఒక్క ప్రసంగం చేస్తే ఒకే రోజున ఒకే ప్రసంగానికి, కొద్ది నిమిషాల ప్రసంగానికి ఆత్మచేత నింపబడి పౌలు చేసిన ప్రసంగానికి 5,000 మంది బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మచేత నడిపించబడిన పేతురు యెరూషలేములో ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఆత్మచేత నింపబడిన సౌలు పౌలుగా మార్చబడి ఒక ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షించబడ్డాడు. ఇంకో మిగిలింది ఏంది? సమరయ. ఏం మిగిలింది? ఫిలిప్పు రథము పైన వెళుతూ ఉన్నాడు ఒక ఆయన. ఆ దేశపు కందాకే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. కందాకే అనే రాణి దగ్గర తన ధనాగారానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు. ఎవరైనా? నపుంసకుడు. ఆయన వెళుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంటే 53వ అధ్యాయం. 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ తనకు అర్థం కాల. ఫిలిప్పు అతనితో కూడా ఉండి దేవుని ఆత్మ వారిని బలవంతపరచగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నపుంసకుడైన ఆ అధికారికి, ఆ మంత్రి గారికి సువార్తను ప్రకటిస్తే రథం ఆపాడు. వెంటనే, నీళ్లు ఉన్నాయి గయ్యా, నాకిప్పుడే ఇక్కడే బాప్తిసమిమ్మని ఆర్థిక శాఖ మంత్రి బాప్తిసాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? ఆత్మచేత నింపబడిన ఫిలిప్పు ద్వారా ఒక అధికారిని దేవుడు కదిలించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్పకనే చెప్పాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మనుషుని జ్ఞానంతో చెప్పేది వేరు, దైవాత్మ ప్రేరేపణ కలిగి ప్రకటిస్తున్నది వేరు. టాలెంట్తో చెప్పేది వేరు, నవ్విస్తూ కవ్విస్తూ ఏదో 4 మొక్కలు రాసుకొని చెప్పేది వేరు, ఆత్మచేత నడిపించబడి చెప్పేది వేరు. కనుక పెంతెకొస్తు పండుగ దినం ఏ దినమంట? పెంతెకొస్తు పండుగ దినం. కనుక నీ నుండి నా నుండి ప్రభు ఆశిస్తున్నది ఒకటే, నీవు నేను కూడా ఆత్మచేత నడిపించబడాలి. చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పటి వరకు ఉంటాడు ఈ ఆత్మదేవుడు అంటే, ఈ రోజున దిగి వచ్చాడు. సంఘము ఎత్తబడి పెండ్లి కుమారుడికి ఈ సంఘాన్ని అప్పగించే ఆ రోజు వరకు ఆదరిస్తాడు, కాపుదలగా ఉంటాడు, మన పక్షంగా ప్రార్థిస్తాడు. దేవుని వాక్యములో ఉంది, పత్రిక భాగములో, సువార్త భాగములో చెప్పకనే చెప్తూ వచ్చారు. అదేంటంటే, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సత్యములో నుండి సర్వసత్యములోనికి దాటి వెళతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యము ఎవరు చెప్పాలి? సత్యం ఎవరు? యేసే మార్గం, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా.
హల్లెలూయా. సత్యమై ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు సర్వసత్యములోకి మనం నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని అభిషేకము చేత నింపబడాలి. నేను ఒక మాట చెప్తున్నాను ఈ సందర్భంగా. దేవుని ఆత్మ చేత నింపబడటం అంటే అరవటమో కేకలేయటమో డ్రమ్ము కొట్టుకుంటాడు ఉద్యమం పడతాం డ్రమ్ ఆపంగానే చల్లారిపోవటం కాదు, లేకపోతే ఎగిరి గంతులేయటం కాదు, 4 భాషలు మాట్లాడి సైలెంట్గా ఉండటం కాదు. వారి జీవితంలో కూడా ఆత్మకు సంబంధించిన ఆనవాళ్ళు కనబడడం ఆత్మ చేత అభిషేకించబడటం అంటే. వారి మాట వేరుగా ఉంటుంది, ఆత్మచేత అభిషేకించబడిన వారు. వారి క్రియలు వేరుగా ఉంటాయి. ఈ లోకం కొరకు వారు బ్రతకరు, ప్రభువు కొరకు బ్రతకడానికి అలాంటి దైవీకమైన కళ వారిలో కనబడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆత్మచేత అభిషేకించబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. రక్షించబడ్డావు, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? ఏ రోజన్నా దేవుని ఆత్మ ప్రత్యక్షతను పొందుకున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడిన పరిస్థితులు నీకు కనబడుతున్నాయా? దేవుని ఆత్మచేత ముద్రించబడిన ఆనవాలు నీ జీవితంలో కనబడుతుందా? కొందరు ఏమంటారు అంటే ఆత్మను పొందుకునేది ఏంది, ఆత్మచేత నడిపించబడేది ఏంది, ఆత్మచేత ఆల్రెడీ మనం బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంటున్నారుగా. మరి అపోస్తులకు పని లేక చెప్పాడా ప్రభు? అపోస్తులు రక్షించబడలేదా? అపోస్తులు బాప్తిసం తీసుకోలేదా? అపోస్తులకు మారు మనసు లేదా? ఉంది. అయినా వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అంటే దేవుని అభిషేకము చేత మీరు నింపబడేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు. దేవుని పిల్లలమైన మనం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కూడా మనం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆ రోజు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు నేటికిని మన మధ్యలో మనలో నివాసము చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి మన బలహీనతలో మనం పడిపోకుండా పాడైపోకుండా మనల్ని బలపరుస్తూ అనునిత్యము మనల్ని నడిపిస్తున్నాడు అంటాడు దేవుని వాక్యంలో. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన యేసయ్య మాట, ఆయన ఈ లోకానికి పెంతెకొస్తు పండుగ దినాన దిగివచ్చాడు. దిగివచ్చిన దేవుడు అంతము వరకు ఉంటాడు. ఎక్కడ దాకా? యేసు ప్రభువారు మధ్యాకాశములకు దిగి వచ్చే ఆ రోజు వరకు వధువు సంఘముగా. పెంతెకొస్తు సంఘం కాదు, అర్థమైందా? పెంతెకొస్తోళ్లే కొన్ని సంఘాలు ఉన్నాయి, మా సంఘమే వెళ్ళిద్దే పరలోకం అని చెబుతున్నారు. మీ సంఘం వెళ్ళదో నేను అంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడెళ్తాడంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా మొచ్చైనను మడతైనను డాగైనను కళంకమైనను లేక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, అంటే లోపము లేనిదిగా అలాంటి వ్యక్తులుగా ఎవరు కనపడతారో వాళ్ళు రెవరెండో 22 పాస్టరో బ్రదరో విశ్వాసో సిస్టరో బ్రదరో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు మాత్రమే మధ్యాకాశపు విందులో చేర్చబడతారు. 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 1000 ఏండ్లు 7 ఏండ్లు శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా టారు రావి కోటి తేజుడు రమ్యమైన రావి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పెంతెకొస్తు దినాన పంపబడడం ద్వారా మన జీవితంలో కలుగుతున్న దీవెన ఆశీర్వాదం ఏంటో కొన్ని మాటలు మీ జ్ఞాపకంలోకి తెస్తాను, వివరించను కానీ చదివిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మొట్టమొదటి మాట, పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన దేవుని వాగ్దాన ప్రకారం ఎందుకు దిగి వచ్చాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచన ప్రకారంగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచన ప్రకారంగా ప్రవచనాన్ని వాగ్దానాన్ని దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దిగివచ్చాడు. దేనికోసం అంటే ప్రవచనాలను వాగ్దానాలను
దేవుని వాక్యాన్ని నెరవేర్పు కలిగించడానికి అని ఉండగా వింటున్నాం మనం, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం. వినాలి జాగ్రత్తగా, నా వైపు చూడండి. వింటున్నాం కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం, నెరవేర్చుకోలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం, అనుసరించబోతున్నాం. కనుక దేవుని ఆత్మ మనలో నివసించి ఆ వాక్యాన్ని మన జీవితంలో వృద్ధిపరచడానికి, నెరవేర్చడానికి, లేఖనానుసారమైన జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సహాయము చేస్తున్నాడు. అందుకు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడంటే వాక్యాన్ని మనలో నెరవేర్చడానికి దిగి వచ్చాడు. సెకండ్ వన్, రెండో మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీ పాపములను మీరు ఒప్పుకొందురు అన్నాడు. ఎప్పుడంట? మన పాపాన్ని మనం ఒప్పింప చేయడానికి. ఫార్మాలిటీగా ప్రార్థన చేసేది వేరు, ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేది వేరు. అవునా? ఆత్మతో సరిచేయబడుతూ, ఆత్మతో నింపబడుతూ, ఆత్మను కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఏమొచ్చిందంటే నిజమైన కన్నీరు వచ్చేది, డూప్లికేట్ కన్నీరు రాదు. నేను ఒక చోటుకి వెళ్ళాను. ఓ చోటుకి వెళ్తే చచ్చిపోయాడు పాపం ఆయన. వాళ్ళ ఇంటోళ్ళు ఏడుస్తున్నారు బాగానే హృదయపూర్వకంగా. ఇంటోళ్ళు హృదయపూర్వకంగా ఏడుస్తున్నాడు, కానీ వాళ్ళ బంధువు అంట ఒక ఆమె వచ్చింది. ఏం ఏడుతుందో దేవునికి స్తోత్రం. ఆమెకి ఆస్కార్ అవార్డు వచ్చేమో అనుకున్నాను నేను ఆమెను చూసి. కచ్చిపు ఒకటి తీసుకుంది, ముసుకేసేసింది. దేవుని స్తోత్రం. అమ్మా అయ్యా అని తుడుచుకుంటా మళ్ళీ ఏమంటుందంటే, టిఫిన్ ఏం చేశారు? టీ ఏముండయా ఏమన్నా? దేవునికి స్తోత్రం. అంటే ఇవి దేనికి వచ్చింది? టిఫిన్ అనో టీ తాగడానికి వచ్చింది. మధ్యాహ్నం దాకా నేను అక్కడే ఉన్నా. మధ్యాహ్నం అవుతుంది, ఎవరు భోజనం కూడా తేలేదా, ఎవరు భోజనం కూడా తేలేదా అంటుంది. అంటే దేనికి వచ్చింది? బోధనటానికి వచ్చింది. కొంతమందికి డూప్లికేట్ ఏడు పెరుగుతారు. దైవ చిత్తానుసారమైన వేదన దుఃఖాన్ని కలుగు చేసిద్ది అన్నాడు. ఏంటి దేవుని చిత్తం అంటే, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు నీలో పశ్చాత్తాప హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు నీ పాపాన్ని నువ్వేం చేయమంటే కప్పుకోవు. 32వ కీర్తన 5వ వచనం ప్రకారంగా, నేను నా దోషమును కప్పుకొనక ఒప్పుకొందును అనుకున్నాను, అంతలోకి నా దేవుడు నా పాపాన్ని పరికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నీ పాప జీవితాన్ని ప్రభువు దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకుంటావు. ఒప్పుకున్నావు అంటే మరలా తిరిగి వెనక్కి వెళ్ళవు. ఆత్మ నీలోకి రావడం ద్వారా, పరిశుద్ధాత్మని ఈ భూలోకంలో దిగి రావడం ద్వారా మానవాళికి ఏమొచ్చింది అంటే పాపముల నుండి విడుదల, పశ్చాత్తాపాన్ని కలుగు చేయడానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనలో వచ్చాడు. మూడో మాట, దేవుని వాక్యములో అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనంలో ఉంది, ఆదరణకర్తను ఆదరించడానికి పంపించాడు. ఎందుకు వచ్చాడన్న పరిశుద్ధాత్ముడు? మనలను ఆదరించడానికి. మనం ఆదరించబడాలి అంటే దేవుడు ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు ఆయన ఎవరు? శక్తి కలిగిన దేవుడు కనుక ఆ శక్తి ద్వారా వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఏం కలుగు చేస్తున్నంటే ఆదరణను దేవుడు కలుగు చేస్తున్నాడు. 4వ మాట, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివితే, కార్యములను చేయుటకు అన్నాడు. ఏం కార్యం చేయడానికంట? ఏ కార్యమైతే నీవు ఆశిస్తున్నావో, ఏ కార్యమైతే జరగాలనుకుంటున్నావో, ఏ కార్యమైతే ఆగిపోయింది అనుకుంటున్నావో, ఏ కార్యములైతే నాకు నెమ్మది లేదు, ఈ కార్యం జరగకపోతే అనుకుంటున్నావో, అన్ని కార్యాల విషయంలో నీకు సహాయం చేసి నీ కార్యములను దేవుడు నెరవేర్చడానికి భూమి మీద ఆదరణకర్త దిగి వచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే నీ కార్యములను నెరవేర్చడానికి. ఏం చేయడానికంట? నీ కార్యాలు. మనం కొన్ని కార్యాలు చేసుకోగలం, కొన్ని కార్యాలు మన వల్ల కాదు. కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని అసాధ్యమవుతాయి. అయితే దేవుడు మన పక్షముగా ఉండి అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సుసాధ్యతలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడి లోకంలోనికి దిగి వచ్చాడు. 5వ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, సమస్తమును నేను నీకు బోధించడానికి అన్నాడు. ఏం బోధించడానికి అంట? అన్ని విషయాలను మనకు బోధించడానికి. 32వ కీర్తన 8వ వచనంలో ఉంది, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు
బోధిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడం ద్వారా, అభిషేకించబడడం ద్వారా, ఆత్మశక్తి ద్వారా మనం నింపబడడం ద్వారా మన జీవితాల్లో మనకు దేవుడు ఏం చేస్తారంట? బోధిస్తాడు. ఏం మాట్లాడాలో. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను ఒకటి సిద్ధపడి వెళ్తాను. అక్కడికి వెళ్ళినాక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, అది కాదు ఇది చెప్పు అంటాడు. ఆత్మలో ప్రేరేపణ. వెంటనే ప్రభువా అది సరిగ్గా గుర్తులేదయ్యా అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే, పెన్ను పేపర్ తీసుకో, రాసుకో, చెప్తా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గుర్తు చేస్తూ ఉంటే టకటక 4-5 రెఫరెన్స్లు రాసేసుకుంటే, ఆ రాత్రి అక్కడ దేవుడు వాడుకుంటే దేవునికి స్తోత్రం. ఓ ప్రాంతంలో పేరు చెప్పను కానీ, ఓ ప్రాంతంలో అట్లాగే పిలిస్తే వెళ్ళాను. ఓ చిన్న కూటం, ఉపవాస కూటం, 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగింపు దినాన అట్లాగే వెళ్ళాను. వెళితే ఆ చివరి దినాన్ని ఎందుకు ఆ సేవకుడు నన్ను చూపిస్తే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చిన్న సంఘములో ఎంతమంది, ఒక 150 మంది అట్లా ఉంటారు. ఆ సంఘములో వెళ్ళి వాక్యాన్ని మరి ప్రకటించాను. చివరిగా ఆ వాక్యాన్ని వివరిస్తూ ఆరాధన చేస్తూ ఉండగా దేవునికి స్తోత్రం, దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఆ రాత్రే 5 బాప్తిసానికి తీర్మానం చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సిద్ధపడి వెళ్ళింది వేరు, దేవుడు అక్కడ చెప్పమన్నది వేరు. దేవుని మాటకు లోబడి ఏం బోధించాలో ప్రభువు నేర్పిస్తాడన్న మాట అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాట, అంతే. నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు. దేవుడు చెప్పినప్పుడు ప్రజలలో ఆసక్తిని, ఆత్మ ప్రేరేపణ దేవుడిచ్చి దేవుని వైపు వారిని తిప్పుకుంటారు. ఓ సేవకుల కూటంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను తిమోతి పత్రికలో నుండి కొన్ని విషయాలు మాట్లాడదామని ఆ రాత్రి సిద్ధపడి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రార్థన చేసుకొని వెళితే ఆ సహవాసంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఆ సేవకుల కూటానికి రావాలి. ఆయన అమర్తులూరు నుంచి, ఎక్కడ? అమర్తులూరు నుంచి ఆ దైవజనుడు కూడా అక్కడికి రావాలి. ఆ కూటానికి సేవకుల మీటింగ్ అది. దరిదాపు ఒక 60-70 మంది సేవకులు. వాళ్ళ మధ్యలో అల్పుడను, అయోగ్యును, ఎన్నికలేని నన్ను ఆ దైవ సేవకునికి మరి ప్రభువు ప్రేరేపించి, అయ్యా నువ్వు రావాలి సేవకుల కూటంలో, ప్రతి నెల 22వ తారీఖు జరుగుతుంది వాళ్ళ దగ్గర. ఆ మీటింగ్లో ఒక దైవజనుడు నన్ను ఆహ్వానించారు. కరెక్ట్గా ఫ్రూటీ పుట్టినరోజు రోజు, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఫ్రూటీ ఫిబ్రవరి 22వ తారీఖున ఫ్రూటీ పుట్టినరోజు, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరం. ఆ రోజే అక్కడికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళిన సంగతి నాకు ఆ సేవకుడు తప్ప మిగతా పలానా పాస్టర్ గారు వస్తున్నారు కూడా అక్కడ ఎవరికి తెలియదు. అమర్తులూరు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. వాక్యమంతా అయిపోయింది. పశ్చాత్తాపడుతూ సేవకులు కూడా కొన్ని అనుభవాలు, దైవజనులు మరి ఆత్మీయ తండ్రి గారితో మాకు సేవలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు సాక్ష్య రూపంలో అక్కడ చెప్పాను. దేవుడు ప్రేరేపించగా చెప్తూ వచ్చాను. ప్రార్థన అయిపోయింది. నేను వాక్యం చెప్పి కూర్చున్నాను. వాక్యం కొరకు సేవకులు ప్రార్థన చేశారు, కూర్చున్నాను. అమర్తులూరు నుంచి వచ్చిన ఆయన నా ఎదురే కూర్చున్నాడు, అమ్మాయిలాగా. అట్లాగే కూర్చొని ఎలా ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం అట్లా వింటున్నాడు, ఏడుస్తున్నాడు, రాసుకుంటున్నాడు, వింటున్నాడు, ఏడుస్తున్నాడు, రాసుకుంటున్నాడు. అందరూ కొద్దిమంది కదిలించబడ్డారు, ఏడుస్తున్నాడు. ఈయన మాత్రం భయంకరంగా ఏడుస్తున్నాడు ఎదురు కూర్చొని. నాకు అర్థం కాల. వాక్యం అంతా అయిపోయినాక ప్రార్థన చేసినాక వాళ్ళ అయ్యగారిని అడిగాడు, అయ్యా 2 మాటలు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వా అని. ఏడుస్తానే. చెప్పిన ఆయన పాస్టర్ గారు, ఆయన కూడా ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఆయనకు అవకాశం ఇస్తే అప్పుడు దాకా ఆయన ఏడ్చాడు. సాక్ష్యం చెప్తుంటే దౌర్భాగ్యుణ్ణి ప్రభు అని నేను ఏడ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతగా నన్ను నీవు హెచ్చించడానికి నేను ఏ పాటు అన్నాయని కన్నీళ్ళు ఆగలేదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మధ్యరాత్రిలో 12 గంటలప్పుడు నిద్రపోతున్న మంచి నిద్రలో ఉన్నాడంట ఆ పాస్టర్ గారు. ఒక ఆయన తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన తట్టి లేపి, తిమోతి పత్రిక చదువు, రేపు నువ్వు వెళుతున్న సేవకుల కోటలోకి యవనస్తుడైన ఒక దైవజనుడిని నేను నడిపిస్తున్నాను. ఈ పత్రిక నువ్వు చదువు, నీకు అర్థం కాదు, కానీ రేపు ఆ సేవకుని ద్వారా నీకు సవివరంగా ఈ పత్రిక అర్థమయ్యేటట్లుగా నేను మాట్లాడబోతున్నానని తట్టి లేపితే ఆ దైవజనుడు ఆ పత్రిక చదువుతూ కొన్ని విషయాలు అర్థం కాని విషయాలన్నీ రాసుకొని వచ్చాడు. ఆయన నాకు చూపించాడు. తర్వాత అర్థం కాని విషయాలన్నీ రాసుకొని వస్తే ఏవైతే ఆయనకు అర్థం కాలేదు అని ఆయన రాసుకొని వచ్చాడో ఖచ్చితంగా ఆ ఏ విషయాలు నేను చాలా సిద్ధపడి వెళ్ళాను, కానీ
ఏ విషయాలైతే ప్రభు ఆయనకు అర్థం కాలేదు, నేను నీకు అర్థం చేస్తాను సేవకుడు ద్వారా మాట్లాడాడో, ఆ ఏ విషయాలు పరిశుద్ధాత్ముడు నన్ను అక్కడ నిలబెట్టుకొని మాట్లాడాడు, ఆ సాక్ష్యం ఆయన చెప్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. ప్రభువా, ఇంత స్థితిలోకి నన్ను హెచ్చించావు ప్రభువా, నేను ఎంతటోడిని ప్రభువా. పరిశుద్ధులైనటువంటి సేవకుడు ఆ సంఘములో సేవకులకు బోధ చేయడం అంటే సామాన్యమైన పని కాదు అది. అట్లాంటి వారి మధ్యలో అల్పుడు నన్ను వాడుకున్నాడు దేవుడు. అందుకే నేను అంటాను, మనం ఎక్కడ ఏది మాట్లాడాలో ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఆత్మదేవుడే ఎవరికి ఏది అవసరమో దాన్ని బోధించగలడు అని చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పోయిన వారంలో ప్రభు బల్లారాధన ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఇంకప్పటికి వెళ్ళలేదు. అక్కడ నడిపిస్తున్నటువంటి సిస్టర్ మరి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకా నేను రాలేదని కొద్దిసేపు బల్లారాధన సిద్ధపాటు కొరకు ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్యలో నేను వెళ్ళలేదు. కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని నేను ఎట్లా ఏకీపిస్తానో, ఆ అక్క పక్కనే కూర్చొని నేను ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా ఆ అక్కకి నా స్వరం వినబడిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా స్వరం కాదు అది. ఎవరి స్వరం? జీవము కలిగిన దేవుని స్వరం. ప్రార్థన ముగించారు. ప్రార్థన అయిపోయింది. నేను అప్పుడే వాకిట్లోకి వెళ్ళాను. అక్క నా దగ్గరకు వచ్చి ప్రార్థన అయిపోయినాక చెప్తుంది, అయ్యా నీవు ఇక్కడికి రాకముందే, నీకన్నా ముందే దేవుడు ఈ స్థలంలోకి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నా మహిమపడదాం. హల్లెలూయా. నీ స్వరము ద్వారా నీవేం మాట్లాడబోతున్నావో ముందుగానే దేవుడు నీ స్వరమును ఇక్కడికి ముందే పంపించాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పక్క దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ బాధ, ఇంకో పక్క ఇంతగా నన్ను హెచ్చించావయ్యా అని సంతోషం. కనుక పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పంపబడడం ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనం లేక లాభం ఏంటి అంటే, మనం ఎలాగూ నడవాలో, ఏం చేయాలో బోధ చేస్తాడు. ఏం చేస్తాడంట? మంచి బోధకుడు ఆయన. ఆయన వంటి బోధకుడు మరొకడు లేడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి దేవుని వాక్యంలో. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 16 నుండి 18 వచ్చిన వరకు మీరు చదివితే జరగబోయే సంగతులను మీకు బయలుపరుస్తాడంట. ఏ సంగతులు? జరగబోయే విషయాన్ని మీకు బయలుపరుస్తాడు. నేను తిరుపతిలో అలిపిరి అనే ప్రాంతంలో, ఇక్కడే మన ఐటీ కాలేజీలోనే ఫిట్టర్గా చదివి అక్కడ నుంచి కేపాల్లో ఒక 7 సంవత్సరాలు జాబ్ చేయడానికి ముందుగా అప్రెంటిస్ చేశాను. అప్రెంటిస్ చేసిన తర్వాత అక్కడ తిరుపతిలో ఒక 3 నెలలు కోర్సు చేయాలి. 3 నెలలు కోర్సు చేయాలి తిరుపతిలో. ఆ కోర్సు చేయడానికి తిరుపతి వెళ్ళాను నేను. అక్కడ తిరుపతి దగ్గర అలిపిరి అనే ప్రాంతంలో మా ఐటీఐ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆ ట్రైనింగ్ సెంటర్ దగ్గరలో పాస్టర్ అరుళ అరస్ గారని, మరి అక్కడ చర్చీలు ఎక్కడో అవన్నీ నాకేం తెలియదు. చంద్రబాలమ్మ గారు బ్రతికుంది. అప్పుడు ఆమెకు ఉత్తరం రాశాను. అయ్యగారి ఇంట్లో ఉంది. ఉత్తరం రాసి, అమ్మా ఇప్పటికే ఒక ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను, మరలా తిరిగి వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో గడకపోతే నేను బ్రతకలేనమ్మా. కనుక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి మన సంఘం ఎక్కడైనా ఉంటే, పెంతుకోస్తు అనుభవం కలిగిన సంఘం ఎక్కడైనా ఉంటే ఆ సంఘం యొక్క అడ్రస్ నాకు తెలియపరిచి వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వమ్మా అని లెటర్ రాశాడు. లెటర్ అందుకున్నారు. వెంటనే నాకు రిప్లై లెటర్ రాసింది. 2 రోజుల్లో రిప్లై వచ్చింది అమ్మగారి దగ్గర నుంచి. అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ అడ్రస్ వెతకడానికి ఒక రోజంతా పట్టింది. ఆ రోజు అనుకోకుండా ఇన్స్ట్రక్టర్స్ ఏదో పని ఉంటే ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నామని సెలవు ఇచ్చారు. ఆ రోజు ఉదయం మొదలుకొని మంచినీళ్ళ బాటిల్ ఒకటి చేతితో పట్టుకొని, తిరుపతి మనకేం తెలుసు, మనం ఆ ఊరోళ్ళమా, తెలియదు కదా. అలిపిరి దగ్గర నుంచి కపిల తీర్థం, ఈ ప్రాంతాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు. ఈ ప్రాంతాలన్నింటిలో తిరుగుతా అలిసిపోయి ఎండకి కూర్చుంటా లెగుస్తా అట్లాగో దరిదాపుకు వెళ్తే ఉదయము 10 గంటలకు ఎతకడానికి ప్రారంభం చేస్తే ఆ మందిరం ఫోన్ కలవట్లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చారు కానీ 10 గంటలకు ప్రారంభం చేస్తే సాయంత్రం 3:30, 4 సమయంలో ఆ మందిరం ఎదుటికే తీసుకెళ్ళాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్నంతకాలం పాస్టర్ తమిళంలో నుండి రక్షించబడి తిరుపతిలో మరి కపిల తీర్థం ప్రాంతంలో దేవుని గొప్ప పరిచయం చేస్తున్నాడు దైవజనులు. మరి మంచి అభిషేకం కలిగిన దైవజనులు. తెలుగులో పాటలు అవన్నీ తమిళ్లో పాడతారు. ఆరాధన అంతా తమిళ్లోనే ఉంటుంది. వాక్యం మాత్రం తెలుగులో చెప్తారు. వాక్యం మాత్రమే తెలుగులో ఉంటుంది.
తెలుగులో వాక్యం చెప్పాలి కదా, మరి మనకు అర్థం అవ్వాలి కదా, తెలుగు వాళ్ళం కదా అని అట్లా కోరుకున్నాను దేవుడిని. అమ్మగారు ఇచ్చిన అడ్రస్ మేరకు అక్కడికి వెళ్ళాను. తిరుపతిలో 3.5 నెలల దరిదాపు 4 నెలలు ఉన్నాను. 4 నెలలు ఉంటే 4 నెలలు క్రమము తప్పకుండా అందరూ రూమ్లో ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను ప్రతిరోజు సాయంత్రం చిన్న బైబిల్ ఎవరికి కనపడకుండా పాకెట్లో పెట్టుకొని ఆ చిన్న బైబిల్ తీసుకొని ఆ పాస్టర్ గారి నెంబర్ తీసుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు, బండికిచ్చుకెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళతో కలిసి ప్రార్థన సహవాసంలో అక్కడ కూడా గడిపాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఆదివారం వాళ్ళ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తాను. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే విషయాన్ని తెలియపరుస్తాడా అంటే నేనంటాను తెలియపరుస్తాడు. మా బాబాయ్ చనిపోవడం నాకు చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది చనిపోవడం ముందుగానే దేవుడు చూపించాడు. కొన్ని సంఘటనలు, కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని చనిపోబోతున్న వాళ్ళను కూడా దేవుడు ప్రార్థనలు ఉండి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఉలిక్కిపడేటట్లు చేసి వారితో ఫోన్ మాట్లాడి వారి ప్రాణాన్ని కాపాడడానికి అల్పుడైన నాకు దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జరగబోయే విషయాన్ని ముందుగానే దేవుడు అనేక సంగతులను దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. నేటికి కొంతమంది జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కొన్ని తెలియపరిచినప్పుడు కొంతమంది ఫోన్లోనే నేను మాట్లాడుతూ ధైర్యపరుస్తూ చెప్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను పెద్ద ప్రవక్తను కాదు, దర్శనాన్ని కలిగి ఉన్నానుగా చెప్తుంది. ఆత్మను పొందుకుంటే దాని ద్వారా భవిష్యత్ జీవితం ఎలాగో తెలియపరచబడుతుందో చెప్తున్నాను. ఈ దైవజనుడితో కలిసి ఒకరోజు సేవకి పరిచర్యకి తీసుకెళ్ళాడు. పరిచర్యకి వెళ్తున్నాం. పాస్టర్ గారు కారులో వస్తున్నాను, నేను ఇంకొక తమ్ముడు స్కూటీ మీద వెళ్తూ ఉన్నాం. వెళుతూ ఉండగా మరి అడవి ప్రాంతం, అది ఓ పక్క పల్లెటూరు ప్రాంతం. అక్కడికి వెళ్ళాలి స్వార్థ సేవ చేయడానికి. మంచి గొంతు నాకు ఇచ్చాడుగా, ఒక పాటకు అవకాశం ఇచ్చారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది బాగా పాడతాడని. పాటలు అవకాశం ఇచ్చేవాళ్ళు, పాట పాడుతూ ఉండేవాడిని. ప్రార్థనకు అవకాశం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. అట్లా వెళుతున్నటువంటి క్రమంలో వెళుతూ ఉన్నాం. కొంత దూరం ప్రయాణం చేసాం. మా వెనక కారు ఉంది, మేము ముందెళ్తుంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు హృదయంలో ఆ ప్రేరేపణ. అప్పటికే నేను విశ్వాసిని, అప్పుడే ఇంకా దేవుని పరిచయుడు ఆదివారం అక్కడక్కడ ఆ ప్రాంతాలకు దైవజనులు పంపిస్తుంటే సేవ చేస్తున్నాను. అప్పుడు కూడా సేవకుండే. కనుక ఈ పరిస్థితులు చేస్తూ ఉంటే దేవునికి స్తోత్రం, దేవుడు అంటున్నాడు ఆగు, ముందు అపాయం ఉంది అంటున్నాడు. ఇదేంది ముందు అపాయం ఉంది అంటాడు? ముందేం అపాయం ఉంది? చక్కగా రోడ్డు చూసినంత మేర కనుసూపు మేర సదరంగా కనపడుతుంటే అనుకొని నా ప్రేరేపణ ఉంటుందిలే, పద అబ్బాయి అని ఆ అబ్బాయితో మళ్ళీ కొద్దిగా సరదాగా మాట్లాడుతూ ముందుకెళ్తున్నాను. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక ఆగు, ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. ఎవరు? ప్రమాదం ఏమి లేదే, అంతా బాగానే ఉందో. మళ్ళీ వెళ్తున్నారు. మూడోసారి ఆగో అన్నాడు. అనగానే సడన్గా ఆగిపోయా. ఆగు తమ్ముడా, ఎవరు ఆగమంటున్నారు? ఎవరన్నా? ఎవరు లేరుగా, మన వెనక పాస్టర్ గారు కారు కూడా చాలా దూరం ఉందే, ఈ రోడ్లు మంచివి కాదులే అన్నా అని వాడు భయపడుతున్నాడు. లేదు తమ్ముడా, ఒకసారి అయితే సైతాన్ చెప్పిద్దేమో, 3 మార్లు దేవుడే చెప్తాడు, ఇది దేవుని స్వరమే, ఆగమని దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు ఆ తమ్ముడు స్కూటర్, బజాజ్ చేతక్ స్కూటర్ ఆపాడు. ఆపితే నమ్ముతారో నమ్మరో, మేము ఆపిన మేరకంత దూరం, ఒక 10 అడుగుల దూరంలో ఈ వైపు కొండ, ఈ వైపు అడవి, మధ్యలో రోడ్డు ఇది. ఈ వైపు నుండి ఎంత ఉంది కొండ శిలువ, ఎంత ఉంది. ఈ వైపు నుండి రోడ్డు దాడుతుంది. ఈ వైపు నుంచి స్పీడ్ బ్రేకర్లు వేస్తారు మన రోడ్డు పైన, అంత ఉంది. మీకు చెప్పాలంటే అంతది యువతల నుండి యువతలకి వెళ్తుంది. ముందుగానే పరిశుద్ధుడైన దేవుడు, రే అపాయం పడిపోతావురా, ప్రాణం పోయిద్దిరా, ఊరుగారు నువ్వు నుంచి ఇక్కడికి వచ్చావురా, చచ్చిపోతావురా అని దేవుడు ముందుగానే తెలియపరచారు. ఒకవేళ దేవుడు ఆ దినం తెలియపరచకపోతే ఈరోజు మీ ఎదురు ఆంధ్రే పాస్టర్ గారు ఉండేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేనంటాను ఇలాంటి అనుభవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో చెప్పడానికి. భవిష్యత్తును గూర్చిన అపాయాన్ని, ఆపదను, భవిష్యత్తు జ్ఞానాన్ని ఆత్మచేత నింపబడిన వారికి దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. చివరి మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాల్లో ఉంది. ఎప్పుడు దాకా పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉంటాడంటే ఆయన రాకడ వరకు. ఎప్పుడు దాకంట? ఆయన రాకడ వరకు. పరలోకంలో ఉన్న నా యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోవయ్యా, పరలోకంలో ఉన్న నా యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోవయ్యా, పరలోకంలో
ఉన్న నా యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోవయ్యా, పరిశుద్ధులందరినీ తీసుకుపోవయ్యా. హల్లెలూయా. పరలోకములో ఉన్న యేసయ్య మధ్యాకాశములోకి రాబోతున్నాడు. ఆయన వచ్చేదాకా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? మన దగ్గర ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనను రాకడకు సిద్ధపరుస్తాడంట. దేని కొరకు? ఎక్కడ సిద్ధపరచబడతాం? రాకడికి ఎక్కడ సిద్ధపరచబడతాం? ఆత్మలో సిద్ధపరచబడాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో. ఎక్కడ? సంఘములో. యూట్యూబుల్లో కాదు. యూట్యూబుల్లోనో టీవీలో వాక్యాలినో, లేకపోతే ఆ సేవకుడు ఈ సేవకుడు భలే చెబుతున్నాడనో, ఏదో ఒక సంఘంలో మేము వెళ్తున్నామనో, ఇట్లాంటిలో నువ్వు సిద్ధపరచబడలేవు 100%. ఎక్కడ సిద్ధపరచబడగలవంటే, ఇప్పుడు నేనున్నాను, ప్రార్థన అయినాక మీ ఇంటికి వస్తానా మా ఇంటికి వెళ్తానా? చెప్పరమ్మా. మీ నోట్లో పంచదార పోయ్యా? ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికి వెళ్తాను, మీ ఇంటికి వస్తానా? మీరు ప్రార్థన అయినాక మా ఇంటికి వస్తారు, మీ ఇంటికి వెళ్తారా? ఎవరిళ్ళగా వాళ్ళు వెళ్తాం. దేవునికి స్తోత్రం. సంఘం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ప్రతి వానికి ఓ సొంత ఇల్లు ఎలాగుందో ప్రతి వానికి సంఘం ఒక్కటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, ఒకని తల్లివారు ఆదరించుట కంటే మరి అత్యధికంగా నేను నిన్ను ఆదరిస్తాను. నీవెక్కడ ఆదరించబడతావంటే యెరూషలేములో ఆదరించబడతావు అన్నాడు. యెరూషలేము సంఘానికి సాదృశ్యం. యూట్యూబ్లో ఆదరించబడతావు, ఫేస్బుక్లో ఆదరించబడతావు, ఇన్స్టాగ్రామ్లో ఆదరించబడతావు, వీడియోస్లో ఆదరించబడతావు, ఎవడో సేవకులు చెప్పిన వాక్యాన్ని విని ఆదరించబడతావు. చెప్పలేదు. ఎక్కడ ఆదరించబడతాడు? దేవుని సంఘములో ఆదరించబడతావు. కనుక నీవు ఆదరించబడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి అంటే ఏ రాయి అయితే పొళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి, కానీ ఏ రాళ్ళు పడితే ఆ రాళ్ళుతో పొళ్ళు ఓడవు. గట్టి రాయి కావాలా పొళ్ళు ఓడాలంటే. ఏదో ఒక సంఘంలో వాక్యమేగా చెప్తుంది వింటున్నావులే, ఏ సంస్థ అయితే ఏమి, ఏ సంఘం అయితేనే, ఏ సహవాసం అయినది ఏమనుకుంటే కుదరదు. ఏ సంఘం కావాలి? ఆత్మచేత నడిపించబడుతున్న సేవకుడు కావాలి. ఆత్మ ప్రత్యక్ష కలిగిన, దైవ వాక్య ప్రత్యక్షను బోధించగలిగిన, దేవుని వాక్యము కలిగిన సంఘములోనే నీవు రాకడ కొరకు సిద్ధపడతావు. ఈ మాట నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ సంఘములో సిద్ధపరచబడతావు? ఆత్మ కలిగిన సంఘములో నీవు సిద్ధపరచబడాలి. ప్రతి సంఘములో వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సాంప్రదాయాలు కనపడతాయి. కానీ కేవలం పెంతుకోస్తు సంఘాలని చెప్పట్లేదు. ఆత్మ కలిగిన ఏ సంఘమైన, పేర్లు కొద్దిగా డిఫరెన్స్గా ఉంటాయి, కానీ పెంతుకోస్తు అనుభవంలో నడిపించి ఆది అపోస్తలులు ఆచరించిన ఆ అనుకరణలో అనుసరించబడే ఏ సంఘమైనా దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంఘమైనా ఆ సంఘము రాకడ కొరకు ఆ సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరచునుగాక. సంఘములో నీవు సిద్ధపరచబడాలి అంటే, సంఘములో సంసిద్ధపరచబడాలి అంటే, సంఘములో పరిశుద్ధంగా నీవు జీవించాలి అంటే, ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ, బాప్తిస్మ అనుభవంలోకి రా. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా, బాప్తిస్మం తీసుకున్నానంటే ఆత్మ లేని వాడిగా నీవు ఉన్నావేమో, ఆత్మచేతను నడిపించయ్యా, ఆత్మచేత నన్ను ముద్రించయ్యా, పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించని ఈ రోజన్నా ప్రభువుని అడిగేవా? పక్కనోళ్ళు 25 అంగుళాలు టీవీ కొనుక్కున్నారయ్యా, నాకు 35 ఇంచుల టీవీ కావాలా అడిగాం. పక్కనోళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, మాకు కూడా ఏం కావాలి? వాళ్ళకన్నా ఒక పెట్టి ఎక్కువ ఉండే, సర్ది పెట్టి ఒక పెట్టి ఎక్కువ ఉండాలా, ఆ పెట్టి ఫ్రిడ్జ్ కావాలని అడిగాం. పక్కనోళ్ళు పలానా కాయలు వేసారు, అయా వాళ్ళు వేయలేదు, మేము వేయకూడదు, ఆ చెట్టు వేసి వదిలిపెట్టాం. దేవునికి స్తోత్రం. పక్కనోళ్ళు ఏం చేస్తే అంతకన్నా డబల్గా మేము చేయాలనుకుంటున్నాం. పక్కనోళ్ళని ఫాలో అయ్యి అది కావాలి ఇది కావాలని చేస్తూ కొంట ఈలోక సంబంధమైన పోరాటం ఆరాటంలోనే ఉన్నావు. కానీ మా సంఘములో ఒకళ్ళిద్దరు ఆత్మచేత అభిషేకించి నిన్ను స్తుతిస్తున్నారయ్యా, రక్షించబడి 25 ఏళ్ళు అయింది, నాకు ఇంకా అభిషేకం లేదేందయ్యా, నేను ఆత్మచేత అభిషేకించబడలేకపోతున్నాను ప్రభువా. ఆత్మచేత అభిషేకించబడితే ఒకే ఉపయోగం చెప్తున్నది ఏంటంటే, శరీరానుసారమైన మనసు చచ్చిపోయి దానిలో ఆత్మానుసారంగానే మాట్లాడతారు,
ఆత్మానుసారంగానే ప్రవర్తిస్తారు, ఆత్మానుసారంగానే వారి జీవితం చచ్చిపోయేదాకా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఆత్మానుసారంగా నేను నడవాలి అంటే నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా. పశ్చాత్తాపడుతూ ఓ చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చిన్న ప్రార్థన. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. నువ్వు దేవుని పిల్లవానివి అనబడాలంటే, నువ్వు దేవుని కుమార్తె అనబడాలంటే ఆత్మను నీవు పొందుకోవాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మ నీలో నివసించాలి, ఆత్మాభిషేకము చేత దర్శించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా, పరిశుద్ధుడైన దేవుని ఆత్మ చేత అభిషేకించబడినట్లుగా నీ హృదయాన్ని నువ్వు చక్కబాటు చేసుకో, నీ జీవితాన్ని నువ్వు చక్కబాటు చేసుకో, ఆత్మచేత నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీదు ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీదు ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, నీదు చేతిలో నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఇంకా ఆత్మ లేకున్నావేమో. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆత్మచేత నడిపించబడ్డానికి, ఆత్మచేత ముద్రించబడ్డానికి, ఆత్మదేవుడు నీలో నివసించి రాకడ కొరకు నేను సిద్ధపరచడానికి ఆశిస్తూ ఉన్నట్లయితే ఈ దినమైన తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర, అయ్యా నా తీర్మానాన్ని స్థిరపరచు, అభిషేకించబడ్డానికి నాకు సహాయం చేయ ప్రభువా, నీ ఆత్మను నమ్మడానికి నాకు సహాయం చేయండి, పూర్ణమైన విధేయత కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని పరిపూర్ణమైన మనసుతో పశ్చాత్తాపడుతూ రక్షించబడిన వారు తీర్మానం చేసుకుందాం. రక్షణ లేని వారు రక్షించబడడానికి తీర్మానం చేసుకుందాం. ఆత్మచేత నడిపించబడడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు నీకు వందనాలు. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఆనాడు 50 దినాలు నాయన మేడగదిలో 120 మంది పెద్దలు అపోస్తలులు, నీ తల్లి అయిన మరియ కూడా ఆ స్థలములో ఉండి ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా వారి పైకి పరిశుద్ధాత్ముడ మీరు దిగివచ్చి అన్య భాషలతో వారు మాట్లాడడానికి, వరములతో ఫలములతో వారు నింపి నాయన భూదిగంతముల వరకు భూమిని తలకిందులు చేయవారు వచ్చారు అని వారిని గురించి అద్భుతమైన సాక్ష్యము వినడానికి నాయన నీ కృప చూపించారు. ఆది అపోస్తులపై ఉన్న అభిషేకం మా అందరిపైకి దిగివచ్చునుగాక. ఆది అపోస్తులపైన పనిచేసిన పరిశుద్ధాత్ముడ నేడు నువ్వు మాతో కూడా మీరు ఉన్నందుకు నీకు వందనాలు. కృప చూపించండి, సహాయము చేయండి, బలపరచండి. విత్తమైన వాక్యానుసారంగా నాయన నీ విలోకానికి వచ్చుట ద్వారా జరిగించబడుతున్న ఆత్మ సంబంధమైన ఈ క్రియలను మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో జరిగించమని కృప చూపించు. విత్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలుగు చేసి తృప్తిని, బలమును, జయమును మీరు అనుగ్రహించి ఆత్మచేత నడిపించబడుతున్న ఈ పిల్లలు అవడానికి అధికారాన్ని, కృపను, సమాధానాన్ని కలుగు చేయమని యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్న బిడలను కూడా ఎందరు ఆత్మచేత నడిపించబడతలేదో వారిని కూడా ఆత్మచేత నడిపించబడినట్లుగా ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మ పూర్ణులై వారు బ్రతకడానికి అతి కృపను, సమాధానాన్ని కలుగు చేసి బలపరచమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.